చాలా ఇబ్బందిగా ఉందనా. ఇది రైతులకు రుణమాఫీ చేస్తాడు, రుణమాఫీ కాలేదు, సగానికి కూడా కాలేదు. ఊర్లలో మన గ్రామ సభ పెట్టారు, చాలా లొల్లులు జరిగినాయి. ఎందుకంటే లొల్లు గ్రామ సభలలో లొల్లి చేసిన వాళ్ళందరూ పైసలు తీసుకుని బీఆర్ఎస్ ఆర్టిస్టులు లేదు లేదు, రైతులు ఇప్పుడు అంతా కాంగ్రెస్ వాళ్ళే లొల్లులు కూడా చేసింది. బీఆర్ఎస్ వాళ్ళే అంటగా లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాకు రాలేదు, మాకు రుణమాఫీ కాలేదు అని చేసిందే వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు చేశారు, అది 100% కరెక్ట్. సరే, ఇప్పుడు వచ్చిన అధికారులు కూడా ఈ లిస్ట్ లో పేరు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కాదు, రాని వాళ్ళకు రానట్టు కాదు అని చెప్పి ప్రజలను తారుమారు చేసే పరిస్థితి. ఒకటే అన్న, ఎలక్షన్లు ఉన్నాయి, ఏది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు గానీ ఎంపీటీసీ ఎలక్షన్లు గానీ ఉన్నాయిగా, వాళ్ళ గురించి ఏదో కాగితాలు తీసుకొని దగ్గర పెట్టుకుంటారు, అవి ఆడనే ఉంటున్నాయి. నిన్నమన్నా తీసుకున్న ప్రజాపాలనది ఇది ఉంది కదా, అవన్నీ ఆడేసారు, అవి ఉన్నాయా? ఆ లిస్టులు తీసుకుపోయి అన్నో అది ఏమంటారు ఇటువంటి చెట్ల వేసిరు, అన్ని మళ్ళా దరఖాస్తులు పెట్టమంటారు. ఈ దరఖాస్తులకే అవుతుంది. మరి ఎట్లా మొత్తం 5 సంవత్సరాలు పెడదాం దరఖాస్తులు? ఇక అదే అవుతుంది. అందుకే కదా ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఒకటే ఏం చెప్తున్నాం అంటే, ప్రభుత్వం అధికారం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు అందరినీ రైతులను చూసుకోవాలి, ఉద్యోగస్తులను చూసుకోవాలి. ఇప్పుడు ఏమంటారు వైద్యాన్ని కూడా చూసుకోవాలి. వైద్యం హాస్పిటల్లో పోతే ఇంత ముందు కేసీఆర్ ఏం చేసిండు, సీఎం రిలీఫ్ ఫండ్ లెక్క ఇచ్చిండు, ఎల్ఓసి ఇచ్చిండు. ఇప్పుడు ఏడా ఇస్తారు? ఎల్ఓసి పోతే అది పట్టించుకునే పాపాన్ని లేదు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే 20% అంటే 2 సంవత్సరానికి ఇప్పుడు బిత్తంగా అవి వస్తూనే వస్తారు. తులం బంగారం అన్నాడు, ఆ కళ్యాణ లక్ష్మి పత్తే లేదు అది. అరే ఒక పక్కనేమో రేవంత్ రెడ్డి నేను అన్ని ఇస్తున్నా, నేను ఇంకా 2032-34 దాకా నేనే సీఎం అవుతా అని చెప్తుండు కానీ ఎక్కడ సీఎం అవుతాడు? ఇప్పుడు నిలబడమని చూద్దాం. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టిండు అనుకో, ఆయన తెలుస్తుంది 34 దాకా అవుతాడా లేకుంటే ఇప్పుడే ఊసిపోతాడా అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు నిన్న 26వ తారీఖు రోజు, ఈ రోజు బ్యాంక్ హాలిడే ఉంది కదా, నైట్ 12 తర్వాత టక్క మెసేజ్ వస్తాయి. ఇప్పుడు మా అక్కయ్యకే 10 గుంటల భూమి ఉంది, ఇంతవరకు వన్ పర్లేదు, వచ్చింది టక్క. నేను వేరే మెసేజ్లు వస్తే కూడా చూసుకుంటున్నాం, వస్తున్నాయి అబ్బాయిలని, ఎవరైతే టక్కలేదు ఏది లేదు. ఈ గంతే. ఇప్పుడు ఎన్నికల ముందు ఏదో వస్తున్నాం, అది వస్తున్నాయి చేస్తున్నాం అంటారు, సభలలో చెప్తాడనా. ఇప్పుడు అంతేందుకు రాజగోపాల్ రెడ్డి ఉండగా, రాజగోపాల్ రెడ్డి కూడా ఏమంటాడు, కేసీఆర్ నయం ఉండే అందరు అలానే అంటారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటారు. అవును, అయితే రాజగోపాల్ గురించి మాట్లాడాలి. రాజగోపాల్ రెడ్డి నిన్న మొన్నటి దాకా సైలెంట్ గానే ఉండే, మళ్ళీ సడన్ గా ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి పాలన మంచిగా చేస్తలేడు అని చెప్పి ఆయన మీద విమర్శలు కూడా చేస్తా ఉన్నారు. దేనికోసం విమర్శలు అంటే జనాలలో నాడు తెలుసుకుంటాడు కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏంది, జనాల తిరుగుతుండు, జనాలలో కూడా తెలుసుకుంటుండు ఆయన కూడా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉండే, కేసీఆర్ మంచిగా ఉండే. రైతులు ఇప్పుడు చాలా